శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 2వ నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం విదియ. ఆశ్లేష నక్షత్రం రాత్రి 12 గంటల 9 నిమిషాల వరకు, అనంతరం మఖా నక్షత్రం. ఆయుష్మాన్ యోగం ఉదయం 8 గంటల 31 నిమిషాల వరకు, అనంతరం శోభన యోగం. భవకరణం తెల్లవారుజామున 6 గంటల 26 నిమిషాల వరకు, అనంతరం బాలవకరణం. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల 9 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల నుండి 3 గంటల 52 నిమిషాల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల నుండి 2 గంటల 49 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఈనాటి విశేషం మాఘమాసంలో ద్వితీయార్థమైనటువంటి కృష్ణపక్ష ప్రారంభం. ఈ రోజున మాఘమాసం చాలా విశేషమైనటువంటి మాసం, ఉపాసనకు అనుకూలమైనటువంటి మాసం. మనకి 12 మాసాల్లో 4 మాసాలు ఉపాసనకు చాలా అనుకూలమైన మాసాలుగా చెప్తారు. ఆ కామా వై, ఆ అంటే ఆషాఢ మాసం, కా అంటే కార్తీక మాసం, మా అంటే మాఘమాసం, వై అంటే వైశాఖ మాసం. ముఖ్యంగా ఈ మాఘమాసంలో చేసేటటువంటి సాధన జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుందని, కేవలం జన్మరాహిత్యాన్ని మాత్రమే కాకుండా భగవంతుడి యొక్క సాలోగ్య సామీప్య సాయుజ్య స్థితిని ప్రసాదిస్తుందని స్కంద పురాణాది గ్రంథాలు మనకు తెలియజేసినటువంటి విశేషం. సాధారణమైనటువంటి రోజుల్లో చేసినటువంటి స్నానమే విధి విధాన పురస్సరంగా దీన్ని రశ్మి స్నానం అంటారు. అంటే సహజంగా స్నానం ఇప్పుడు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో మనకు చెప్తారు. కానీ రోజువారీ స్నానం బ్రాహ్మీ ముహూర్తంలో చేసి సంకల్పపూర్వకంగా చేసినటువంటి మాఘ స్నానం ఏదైతే ఉందో, రశ్మి అంటే ఆ సూర్యకిరణాలు పడుతూ ఉండగా ఆ సూర్య మయూఖాలు ఏవైతే అంటే ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా దర్శిస్తూ వాటిని అవధరిస్తూ చేసేటటువంటి స్నానం విశేషమైన ఫలవంతం ఉన్నారు. ఇంతేకాకుండా మా అఘములు అంటే పాపములు దోషములు వీటన్నిటినీ పోగొట్టేటటువంటి మాసం కనుక దీన్ని మాఘమాసం అని అన్నారు. మరొక విశేషం ఏమిటంటే మా అంటే లక్ష్మి, ఘా అంటే ధరించిన అంటే లక్ష్మిని ధరించినటువంటి లక్ష్మీపతి అధిష్టానంగా ఉండి లక్ష్మీపతి యొక్క ఆరాధన విశేషంగా చేసినటువంటి మాసంగా ఈ మాఘమాసాన్ని చెప్తారు. మరొక శివకేశవ ఆరాధన పద్ధతిలో ఈ సోమవారం, మాఘమాస సోమవారం నాడు చేసేటటువంటి విష్ణారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. అందులో కొన్ని సంప్రదాయాల్లో ముఖ్యంగా ఔత్రాహికులు సోమనాథ దేవాలయం, ముఖ్యంగా గుజరాత్ అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయాల్లో ఈనాడు ఈ శివాలయంలోనే విష్ణారాధన, విష్ణు స్తోత్ర పారాయణ చేస్తారు. ఎందుకంటే ఇది శివకేశవ అభేదాన్ని చూపించడానికి. మనకి భారత రచన చేసినటువంటి తిక్కనాది మహాకవులు కూడా శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని హరిహరనాథ స్తుతి చేయడం జరిగింది. అటువంటి హరిహరులు ఇద్దరు కూడా వారిద్దరికీ భేదం లేదు అనేటటువంటి విషయాన్ని పునఃపునః మన శాస్త్రం ప్రకటిస్తూ ఉంటుంది. అటువంటి ఈ విష్ణు ఆరాధన విశేషంగా జరిగేటటువంటి ఈ మాఘమాసంలో ఈ సోమవారం నాడు శివకేశవుల ఆరాధన అందరూ యథాశక్తిగా చేసి, ఎవరైతే చేయలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈనాడు హరిహర నామస్మరణ గనక యథాశక్తిగా చేసినట్లయితే ఆ శివకేశవుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అటువంటి శివకేశవుల అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘబహుళ పాడ్యమి, వారం హిందువారం లేదా సోమవారం, నక్షత్రం ఆశ్లేష. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి కేతు సంచారం సింహక్షేత్రంలో, రవి కుజ బుధ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు.
మానసిక ప్రశాంతతకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం కుటుంబ పరంగా సఖ్యతని పెంచుతుంది. అనుకూల వాతావరణానికై చేసేటువంటి ప్రయత్నాలు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యలో గట్టి కృషితో మాత్రమే లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుని స్మరించడం, దర్శించడం, పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. మహిళలకు ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితుల్ని అన్ని రంగాల వారు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు లేకపోలేదు. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. మొండి పట్టుదలతో కార్యక్రమాలు ప్రారంభించి తద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ధైర్య సాహసాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం కూడా ఉంటుంది. క్రమశిక్షణ రాజకీయ రంగం వారికి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక వ్యాకులతలు, ఇతర గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. సమర్థవంతంగా సానుకూల పరిస్థితులు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత క్రమక్రమంగా సాధించగలుగుతారు. ప్రతి పనిని పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ స్థిరమైనటువంటి కార్యాచరణ కూడా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. గృహ విషయాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించి తద్వారా సత్ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. సానుకూల నిర్ణయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మంచి స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ
ఎదుర్కొనేటువంటి సత్తువ కలిగి ఉంటారు. సానుకూల వార్తలు వింటారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ పెరుగుతుంది. మహిళలకు గృహ విషయాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. తద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వర పూజ నిర్వహించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఖర్చులు ఉక్కిరిబిక్కిరి కూడా చేస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. నూతన ప్రయత్నాలు విద్యార్థులకి విద్యాపరంగా కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో స్తబ్దత కొనసాగుతుంది. ప్రతిష్టంభన కొనసాగుతుంది. అనుకూల విషయాలు మహిళలకు క్రమక్రమంగా దగ్గరవుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బలోపేతమైనటువంటి కార్యాచరణకు ఉపక్రమించగలుగుతారు. సాహస నిర్ణయాలు కూడా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులకి విద్యాపరంగా ఉపకరిస్తాయి. మహిళలకు ఇతరుల సహాయ సహకారాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనలు సినీ రంగం వారు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తొలగిపోతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా పెక్కు ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ప్రతి పనిలోనూ లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ విడవకుండా కొనసాగించినట్లయితే ఉత్తమ ఫలితాలు అంతిమంగా మాత్రం పొందగలుగుతారు. సానుకూల నిర్ణయాలు ఒక్కొక్కటిగా తీసుకుని తద్వారా అవలంబించి ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కఠిన పరీక్షలు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య సమస్యలు వేగవంతంగా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. విద్యా విషయాలు అనుకూలం. కుటుంబ వ్యవహారాల్లో శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వస్తు కొనుగోలు విషయంలో నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా దూరమవుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు విద్యార్థులు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అత్యంత అనుకూల కాలం వైద్య వృత్తి వారికి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి
అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చడంలో నేర్పరితనం పెరుగుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక ఒత్తిడిలు క్రమక్రమంగా కనుమరుగవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. ప్రయోజనకర కార్యక్రమాలు మహిళలు నిర్వహించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ప్రత్యర్థులు బలపడతారు. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా మాత్రమే లభిస్తాయి. అన్ని విషయాల్లోనూ కూడా శ్రద్ధ తప్పనిసరి, పట్టుదల తప్పనిసరి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను అధిగమించలేకపోతారు. జటిలమయ్యేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం, వ్యాపార రంగం వారికి సానుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాలతో మాత్రమే సుసాధ్యం. సంబంధ బాంధవ్యాల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వేధిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పలు ప్రయోజనాలు సాధించగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మంచి కార్యకలాపాలు నిర్వహించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఉన్నతికే చేసేటువంటి కార్యకలాపాలు ఉద్యోగరీత్యా కలిసి వస్తాయి. వృత్తిలో కూడా అభివృద్ధి సాధించగలుగుతారు. ఆకస్మిక ఎదుగుదల వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలం. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు కూడా చేపట్టగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా సాఫ్ట్వేర్ రంగం వారు మరల్చుకోగలుగుతారు. తెలివైనటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడాలని, ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడాలని, నూతన కార్యక్రమాల ద్వారా అభివృద్ధి పొందాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో పూజ చేసుకునేటప్పుడు ఆచమనానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఆచమనం చేసేటప్పుడు ఎటువంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పూజా సందర్భంగా ఆచమనం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తూ ఆచమనం చేయాలో యాజ్ఞవల్క్య స్మృతిలో ప్రామాణికంగా చెప్పారు. ఎవరైనా సరే ఆచమనం చేసేటప్పుడు గోకర్ణాకృతి హస్తేన మాషమగ్న జలం పిబేత్ అన్న సూత్ర ప్రాతిపదికన ఆచమనం చేయాలి. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, గోకర్ణాకృతి హస్తేన
చెయ్యిని ఆవు చెవి ఆకారంలో ఉంచి మాషమగ్న జలం పిబేత్, ఒక మినపగింజ మునిగేటంత జలాన్ని చేతిలో పోసుకొని ఆ నీటితో ఆచమనం చేయాలని యాజ్ఞవల్క స్మృతిలో చెప్పారు. గోకర్ణము అంటే ఏ విధంగా ఉండాలంటే, ముందుగా అందరూ కూడా కుడి చేతి చూపుడు వేలును మడిచి, ఆ తర్వాత బొటన వేలుని కుడి చేతి చూపుడు వేలు మీదుగా మధ్యవేలు మధ్య భాగంలో ఉంచాలి. దీన్నే గోకర్ణము అనే పేరుతో పిలుస్తారు. ఈ గోకర్ణం ఆకారంలో చేతిని ఉంచిన తర్వాత మినపగింజ మునిగేటంత నీటిని చేతిలో పోసుకొని 3 సార్లు ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు అందరూ కూడా ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ ఆచమనం చేస్తారు. ఆచమనంలో ఉన్న వైజ్ఞానిక రహస్యాన్ని పరిశీలిస్తే కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ ఈ 3 నామాల్లో కే అనే అక్షరం గొంతు నుంచి బయటికి వస్తుంది, నా అనే అక్షరము నాలుక నుంచి వస్తుంది, మా అనే అక్షరము పెదవుల నుంచి వస్తుంది. అంటే గొంతు, నాలుక, పెదవులకు సంబంధించిన స్నాయువులను బలోపేతం చేయటానికి విష్ణువుకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన నామాలను జపించాలి. అది ఆచమనంలో ఉన్న వైజ్ఞానిక రహస్యం. అలాగే కేశవ, నారాయణ, మాధవ అనే నామాలను జపించినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అయితే ఆచమనం చేసేటప్పుడు ఎవరైనా సరే ఒకేసారి 3 సార్లుగా తీసుకోవాల్సినటువంటి ఆచమనాన్ని స్వీకరించరాదు. అంటే విడివిడిగా ఒక్కొక్కసారి ఆచమనం చేస్తూ విష్ణునామాలు పఠించాలి. ఆచమనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కూర్చొని ఆచమనం చేయాలి, నిలబడి ఆచమనం చేయకూడదు. అలాగే శిరస్సు పైన తలపాగా ధరించి ఆచమనం చేయకూడదు. మహిళలు ఆచమనం చేస్తున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు జుట్టు ముడి వేసుకొని ఆచమనం చేయాలని కూడా యాజ్ఞవల్క స్మృతిలో చెప్పారు. తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని ఆచమనం చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఎవరైనా సరే ఆచమనం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే, సమస్త శుభాలు చేకూరాలంటే శబ్దం రాకుండా ఆచమనం చేయాలి. ఆచమనం చేసే నీళ్లు కేవలం క్రింది పదవికి తాకే విధంగా మాత్రమే ఆచమనాన్ని స్వీకరించాలి. అంటే ఆచమనం చేస్తున్నప్పుడు ఆ నీరు సాధ్యమైనంత వరకు పై పెదవికి తాకరాదు, క్రింద పెదవికి తగిలేలా మాత్రమే ఆచమనం చేయాలి. అలాగే ఆచమనం చేసేటప్పుడు తప్పనిసరిగా కుడి చెయ్యి ఉంగరపు వేలుకు ఏదైనా ఉంగరాన్ని ధరించి ఉంచాలి అని కూడా యాజ్ఞవల్క స్మృతిలో చెప్పారు. పురుషులైతే దర్భతో చేసినటువంటి ఉంగరాన్ని కానీ, వెండి ఉంగరం కానీ, బంగారపు ఉంగరం కానీ ఉంగరపు వేలుకు ధరించాలి. స్త్రీలు మాత్రం దర్భ ఉంగరం కాకుండా వెండి ఉంగరం కానీ, బంగారపు ఉంగరం కానీ, పంచలోహ ఉంగరం కానీ ఏదైనా సరే ఉంగరపు వేలుకి ఉంగరాన్ని ధరించి ఆచమనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజా విధి విధానంలో ఆచమనం చేసేటప్పుడు ఉంగరం వేలికి ఉంగరం ధరించకుండా ఆచమనం చేసిన, శబ్దం చేస్తూ ఆచమనం చేసిన, క్రింది పెదవికి మాత్రమే కాకుండా పై పెదవికి నీరు తగులుతూ ఆచమనం చేసిన ఆచమన ఫలితం తగ్గిపోతుందని యాజ్ఞవల్క స్మృతిలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే తడి వస్త్రాలతో ఎట్టి పరిస్థితుల్లో ఆచమనం చేయరాదు. ఎప్పుడైనా సరే పొడి వస్త్రాలు ధరించి మాత్రమే ఆచమనం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. కాబట్టి పూజా విధి విధానాల్లో ఆచమనం చేసేటప్పుడు యాజ్ఞవల్క స్మృతిలో చెప్పబడిన విధంగా ఈ నియమాలు పాటిస్తూ ఆచమనం చేసి పూజను ప్రారంభించినట్లయితే దైవం సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే రేపు ఖగోళంలో నవగ్రహాలలో బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. బుధుడి కుంభ సంక్రమణం 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, బుధుడి కుంభ సంక్రమణం సందర్భంగా సమస్త శుభ ఫలితాలు చేకూరాలంటే, బుధుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.